హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఇప్పటి వరకు మన ఈ ఛానల్లో రకరకాల క్రాకర్స్ అయితే కాల్చినాం కదా. ఈ రోజు ఈ వీడియోలో మేమైతే ఒకే క్రాకర్ కి సంబంధించిన డిఫరెంట్ టైప్స్ అయితే టెస్టింగ్ అయితే చేయబోతున్నాము. ఇక్కడ మీరు చూసినట్లయితే గైస్ టేబుల్ పైన చాలా రకాల ఫ్లవర్ పాట్ క్రాకర్స్ అయితే ఉన్నాయి. సో ఇవన్నింటినీ ఈ వీడియోలో మేమైతే కాల్చబోతున్నాం అండ్ కాల్చి దేంట్లో నుంచి వెళ్ళి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అనేది మీకైతే చూపెట్టబోతున్నాము. సో వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది కాబట్టి ఇంకా మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. అలాగే ఛానల్ కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఇంకొక డిఫరెంట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఏవైతే ఫ్లవర్ పాట్ క్రాకర్స్ చూస్తున్నారో దీంట్లో వచ్చేసి ద బిగ్గెస్ట్ ఎవర్ ఫ్లవర్ పాట్ క్రాకర్ అవుతుందన్నమాట. సో దీన్ని కూడా మనం ఈ వీడియోలో కాల్చబోతున్నాం. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని ఇంకా లైక్ చేయకుండా లైక్ చేయండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో మొత్తానికి గైస్ చీకటి అయితే అయిపోయింది. బ్యాక్గ్రౌండ్లో మీరు చూడొచ్చు మన డిఫరెంట్ ఫ్లవర్ పాట్ క్రాకర్స్ అయితే ఈరోజు మన దగ్గర అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఏం చేద్దామంటే వీటిని ఒక్కొక్కటిగా కాలుద్దాం. అండ్ ఆ తర్వాత ఏ బ్రాండ్లో నుంచి వెళ్ళి మనకు డిఫరెంట్ ఎఫెక్ట్ వస్తుందో ఫస్ట్ అయితే చూద్దాం. ఓకే, ఫస్ట్ వచ్చేసి చిన్న సైజు మోటు పత్లు అయితే ఉన్నది అనమాట. మోటు పత్లే కదే రే, మోటు పత్లు కాదు ఉన్నది ఒకటి తీసుకున్నాం. చిన్నది చిన్నోళ్ళు కాదు, వీడు మోటు కాదు పత్లు కాదు, వీడు చోటు కాదు. వీడిని కలుస్తాడు చోటు కాబట్టి ఏం తాగుతావు మళ్ళా పేలిపో అవన్నీ అంటుకుంటే పెట్టు ఏదైనా ప్లానెట్ లేవుగా దివాళీకి మంచిగా బెనిఫిట్ ఒకటి ఏంటంటే గరం మంచిగా కాపుకోవచ్చు. దీంట్లోకి ఎఫెక్ట్ వచ్చేసి చాలా తక్కువ వచ్చింది. చిన్నోడు కాల్చింది కాబట్టి చిన్ననే వచ్చింది. నెక్స్ట్ కాస్త అయ్యో. సో నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏమున్నాయి అంటే ఒక్కొక్కటే కాలుస్తాం. ఒకవేళ ఏదైనా ఎఫెక్ట్ మంచిగా వచ్చింది అనుకోండి 4-5 కాలుద్దాం. ఇవరాక మీరు చూసినా ఎట్లుందో ఫ్లవర్ పాట్ క్రాకర్. ఇప్పుడు వచ్చేసి ఇట్లా ఫ్యాన్సీ టైప్లో అయితే ఉందన్నమాట. సో చూద్దాం దీనిలో నుంచి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది అని చెప్పేసి. మీద స్టిక్కర్లు ఏవైనా అతికియవచ్చు, లోపల మాల్ ఏతుందో అది ఇంపార్టెంట్. అది ఒరిజినల్ మాల్. ఓకే కాలుపురా బాబాయ్, పోయిగా నడిపి వెళ్తారే కొనుక్కొని. కలర్ వస్తుంది. ఫస్ట్ దానికంటే చాలా బెటర్ ఉంది. అండ్ అంతేకాకుండా స్టార్టింగ్ లో ఏదైతే మనకి ఎఫెక్ట్ వచ్చిందో బయటకు అది కలర్ తో వస్తుంది అనమాట. కొద్దిగా ఎక్కువ హైట్ పోయింది, ఎక్కువ సేపు వచ్చింది, సంథింగ్ డిఫరెంట్ ఉంది. అంటే ఈ చిన్న బాక్స్ తో మనం కంపేర్ చేసినట్లయితే దీనికంటే చాలా బెటర్ ఉంది దీంట్లో మనకి ఎఫెక్ట్ వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే ఇంకోటి డిలక్స్ అని ఉన్నది, కోటి డిలక్స్ అని చెప్పేసి. సో దీంట్లో మనకు ఫ్లవర్ పాట్ క్రాకర్స్ వచ్చేసి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని కలుద్దాం. దాన్ని పక్క పెట్టి కాలువరే బాబాయ్. దేంట్లో మంచిగా వస్తుందో వెళ్తుంది, దూరం పెట్టరు. చూసిరా గైస్, రెండు డిఫరెంట్ ఫ్లవర్ పాట్ క్రాకర్స్ ని కాల్చినాము. ఫస్ట్ కాల్చిన ఈ ఫ్లవర్ పాట్ క్రాకర్స్ కంటే సెకండ్ టైం కాల్చి ఈ ఫ్లవర్ పాట్ క్రాకర్స్ నుంచి అయితే ఎఫెక్ట్ బాగా వచ్చింది. ఇప్పుడు కంపారిజన్ ఏంటంటే ఇవి అంతేకాకుండా మన నెక్స్ట్ బాక్స్ ఉంది కదా, నెక్స్ట్ బాక్స్ లో ఏ కలర్ ఉన్నాయిరా, ఇంకా పెద్దగా ఉన్నాయి ఇవి. సో ఆ కంపారిజన్ ఏం లేదు, పెద్దగా ఉంది చిన్న ఉంది కాబట్టి ఈ పెద్ద అనేది కాలుస్తున్నాం. చూద్దాం దీనికి ఎఫెక్ట్ ఎట్లా వస్తుంది. ఇక మీరు నాకు తెలిసి హైట్ బాగోతుంది. హైట్ ఎఫెక్ట్ చూసిరా గాయస్, దీంట్లో నుంచి ఎట్లా వచ్చింది అంటే స్టార్టింగ్లో గోల్డెన్ కలర్ వచ్చింది. అంతేకాకుండా బయటకు వచ్చిన ఎఫెక్ట్ కూడా మస్తు హైట్కి వచ్చింది. అవిటికంటే కొద్దిగా ఎక్కువసేపు అయితే వచ్చింది. ఇదేంటిది
ఇది కారా బైసెస్ ఏముంది బ్లిస్ అని అవుతుంది అనమాట, ఆనందాస్ బ్రాండ్ అది. సో ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ మన దగ్గర ఏముందంటే ఈ గ్రీన్ కలర్ అది అవుతుంది. ఒకసారి దీన్ని కాల్చి చూద్దాం ఎట్లా వస్తుందో. కమాన్ బైసెప్ బ్లిస్ బ్లిస్. అంటే ఎట్రా బుద్ధి అరే పటాకులు కాల్సి ఇంకా కొట్లాడుకుంటారు. ముంగరా అది బాబాయ్ ఏది కలిసిన ఆల్మోస్ట్ సేమే ఉన్నాయి గాయస్. ఇవన్నీ ఏవైతున్నాయో గ్రీన్ కలర్ కావచ్చు, ఈ జింగిడి అన్ని చిన్నవి అన్ని సేమే ఉన్నాయి. ఈ చిన్న వాటిలో కనుక మనం చూసినట్లయితే అన్నిటికంటే బెటర్ ఎఫెక్ట్ దేని నుంచి వచ్చిందంటే దీని నుంచి అయితే వచ్చింది. చాలా క్రేజీ వస్తుంది దీని నుంచి ఎఫెక్ట్. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఫ్యాన్సీ దాంట్లోకి అయితే పోతున్నాం. ఫ్యాన్సీ దాంట్లో మీరు చూసినట్లయితే ఈ సిల్వర్ కలర్ అవుతున్నాయి అనమాట. దీన్ని ఓపెన్ చేసినాం అనుకో ఇట్లా 2 ఉన్నాయి, పెద్దగా ఉన్నాయి. మొత్తం స్టార్స్ ఉన్నాయి. ఒకసారి దీన్ని మస్తు పెద్దగా ఉంది. యో డబ్బాలు ఉంటే ఏర్పాలే కానీ చాలా పెద్దగా ఉంది ఇది. సో ఇప్పుడు దీన్ని అయితే కలుద్దాం. కలుపు. ఇవన్నీ సిల్వర్ బయటకు వెళ్తాయి కావచ్చు. ఇవన్నీ స్టార్లు బ్లూ కలర్ లో ఎఫెక్ట్ వస్తారు, దాని మీద ఏ కలర్ వస్తుందో చూడాలి. మిజైల్ లెక్క వచ్చింది ఒక్కటేసారి బయటకు. చాలా క్రేజీ వచ్చింది గాయస్. ఎఫెక్ట్ వచ్చేసి ఇవర్ దాకా మనం కాల్చిన ఫ్లవర్ పార్ట్స్ ఎట్లుండే చక్క పైన పోయినాయి కదా. కాకపోతే దీంట్లో నుంచి చిన్న చిన్న పార్ట్స్ వచ్చేసి ఎగురుకుంటా బయట అయితే పడ్డాయి. మస్తు క్రేజీ అనిపించింది. ప్రెజర్ బాగా వచ్చింది దాంట్లోకి. మాల్ ఎక్కువ ఉంది అలా. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఈ డియోలో అని ఉన్నది. డియోలో సూపర్ అట. దీంట్లో మనకు దీంట్లో కూడా సేమ్ 2 ఫ్లవర్ పార్ట్ క్రాకర్స్ అయితే వచ్చినాయి. సరే వీటిని టెస్ట్ చేద్దాము. దీని లోపలిగా చిన్ననే ఉన్నాయి ఇవి. ఇవి నాకు తెలిసి ఇంతకుముందు దానంత పవర్ఫుల్ ఉండకపోతున్నా. పెట్టుకోరు చూద్దాం. అమ్మకి ఇష్టం కావచ్చు. ఇదన్నా హైట్ అంటే దాకా మనం కాల్చిన ఫ్లవర్ పాట్ క్రాకర్స్ అన్నిటికంటే హైట్ పోయింది ఇదే. చాలా అంటే చాలా హైట్ పోయింది ఇదే. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీని సైజ్ లోనే మన దగ్గర నార్మల్ మన ఫ్లవర్ పాట్స్ ఉంటాయి కదా, అవి అవుతున్నాయి అనమాట. సో ఇప్పుడు దీన్ని అయితే కాలుద్దాం, చూద్దాం ఎట్లా వస్తుంది. అంటే ఆల్మోస్ట్ అన్ని వాడేసినాం మేము ఒక ఎక్స్పెరిమెంట్ లా. పో జంబో పాట్ ఇప్పటిదాకా కాలు. అరే బాబాయ్ పో దీనికి అది ఇదా అది పెట్టురా పోటీ పెట్టు అంటుకోలేదు పెట్టు అది పెట్టు అంటుకోలేదు పెట్టు అంటుకోలేరా అది అంటుకోలేదు పెట్టు. కింద బాటం ఉంటుంది అది మొత్తం అది పోయింది, అది ఫెయిల్ అయింది. ఓపెన్ అయింది. జింగిడి ఉన్నాయి ఒక రకంగా చెప్పానంటే మన స్టైల్నే పెద్దగా ఉన్నాయి అని చెప్పినా కదా, అంత పర్ఫెక్ట్ అయితే రాలేదు. మనం ఆ రోజు టైర్లో మధ్యలో లాక్ పెట్టి కాల్చినాం కదా, అప్పుడు కూడా మళ్ళీ టామ్ అని పేలినది చూడు. కింద బాటం ఒకసారి అంటే పెట్టుకో, ఇది పేలైంది అనుకో, పేలైనట్టే ఇక లూజ్ అయింది అన్న. ఇది కింద వస్తానే ఉంది అంతే. వేస్తున్నా దూరం ఉండరా. మంట దూరం ఎట్లా వస్తుందో సేమ్ ఏదో జుట్టింజలకే వచ్చినట్టు వస్తుంది. కాకపోతే ఫైరు అంత పస లేదు ఇది. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర ఏముంది అంటే ఫ్లవర్ పాటే, కాకపోతే సంథింగ్ డిఫరెంట్ ఇది ఇట్లా అవుతున్నది. సో దీన్ని కాలుతా డైరెక్ట్ దానికి పెడతావా? కలుసుకో కాల్చుతా.
అది దానికి లోపల పట్టుకోలేక అంతే. సో బయర్స్ని వచ్చేసి గాయస్ ఇట్లయితే మోసం చేస్తారు. దీంతో ఇది అంత ఉత్తదే చింగుడే ఉసికేది. సో ఇది ఒక్కటే పేలేదు ఇలా. ఐ మీన్ నువ్వేలు పొంగేది. సరుకు సేపు వచ్చింది చెవులు గిల్లు అంటున్నాయి. చిటపడ. నెక్స్ట్ వచ్చేసి గాయస్ బీస్ట్లు అవుతున్నాయి రెండు. ఒకటి వచ్చేసి ఈ కుండ బాంబులు. దీని లోపల ఆల్రెడీ ఒకటి లేపేసి రావణాసురుడు నెత్తి మీద పెట్టినాం, కాకపోతే అది వేయలేదు, బిస్కెట్ అయింది అది. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి అతిపెద్ద ఫ్లవర్ పాట్ క్రాకర్ అయితే ఉంది. దీంట్లో మీరు చూసినట్లయితే ఇంత పెద్ద ఫ్లవర్ పాట్ క్రాకర్ అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ కుండను వెళ్తాం, తర్వాత ఈ పెద్ద ఫ్లవర్ పాట్ని వెళ్తాం. అసలు ఏంటంటే దీన్ని రావణాసురుడి కింద పడి ఆ గడ్డిలో దాని ఎఫెక్ట్ ఇప్పుడు చూడాలి. ఎటు ఎటు చిల్ల చిల్ల ఏక మచ్చా పట్టుకున్నాక కూడా కాస్తున్నది. ఇది కూడా గంటే కావచ్చానా? అగ్గో స్టిక్కర్ కాలే కిందనే స్టిక్కర్ చేయాలి కావచ్చు మొత్తం. కావాలి అయితే మెయిన్ హెడ్ పైన వచ్చేది ఉండేది ఎఫెక్ట్, రాలేదు. చాలా అంటే చాలా క్రేజీ వచ్చింది ఎఫెక్ట్ లడ్డు. సో ఇప్పుడు వచ్చేసి గాయస్ మనం ఏం కాలవబోతున్నాము అంటే అతి పెద్ద ఫ్లవర్ పాట్ క్రాకర్ని అయితే కాలవబోతున్నాము. మీరు చూడొచ్చు వచ్చేసి ఎంత పెద్ద సైజులో ఉందో. దాని తోకొచ్చిన ఇంత కలాస్. చిన్నోడు పెద్దది కాలుతాడు. అరే పెద్ద బర్రెల్ని అడిగి భయపడతాయి. జాంబీ అనేది జుయ్యి మనం ఇట్లా మీది పోవాలి రకరక పోతే పోతా మెల్ల స్టార్ట్ అవుతుంది. కూసారి ఓకే గైస్ సాటిస్ఫైడ్. సో ఇప్పటిదాకా చూసిరు కదా, ఇప్పటిదాకా కాల్చిన క్రాకర్లు అన్నీ ఒక రకంగా అనిపించినాయి. ఇది ఒక్కటి మెల్లమెల్ల స్టార్ట్ అయినా కానీ లాస్ట్కి వచ్చేసరికి చాలా హైట్ పోయింది ఇది. సో మొత్తానికి ఇవి మేము కాల్చిన డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్ పాట్ క్రాకర్స్. వీటన్నిటిలో మీకు ఏది బాగా నచ్చిందో కామెంట్ అయితే వేయండి ఖచ్చితంగా. అండ్ ఇంకొక విషయం మళ్ళీ గుర్తు చేస్తున్నా ఏంటి అంటే, మీరు ఇంకా మన క్రాకర్స్ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ అవ్వనట్లయితే డిస్ప్లే మీద కనిపిస్తున్న క్యూఆర్ కోడ్కి 51 రూపీస్ని సెండ్ చేసి, మొబైల్ నెంబర్ని సెండ్ చేసి ఖచ్చితంగా పార్టిసిపేట్ అయితే అవ్వండి. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలోనే ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.